ఏపీ ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ వన్ అనే పోర్టల్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ప్రెజెంట్ అయితే గ్రౌండ్ లెవెల్‌లో రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ వన్ పోర్టల్‌కి సంబంధించి వర్క్ అనేది చేస్తున్నారు. ఫ్యూచర్‌లో మన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రెవెన్యూ వన్ పోర్టల్ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ప్లే స్టోర్‌లో యాప్ అయితే అందుబాటులో అయితే ఉంది. కాకపోతే లాగిన్ అనేది రెవెన్యూ సిబ్బందికి మాత్రమే ఉంది. ఫ్యూచర్‌లో అయితే సిటిజన్స్ కూడా అందుబాటులో అయితే వస్తుంది. ఇక ఈ రెవెన్యూ వన్ పోర్టల్ ద్వారా సిటిజన్స్‌కి ఏం లాభం? ఈ వివరాలైతే ఇప్పుడు చూద్దాం. ఈ రెవెన్యూ వన్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారంటే, రెవెన్యూ పరంగా అంటే రెవెన్యూతో లింక్ అయ్యి ఉన్న అన్ని విషయాలు కూడా మనం ఈ రెవెన్యూ వన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం కొత్తగా ఈ రెవెన్యూ వన్ అనే వెబ్‌సైట్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది వెబ్‌సైటా? యాప్ అనేది ఫ్యూచర్‌లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే యాప్ అయితే అందుబాటులో ఉంది. అంటే రెవెన్యూ పరంగా అన్ని విషయాలు కూడా ఒకే దాంట్లో తెలుసుకోవడం కోసం ఈ రెవెన్యూ వన్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి మనం మీ భూమిలో భూమి వివరాలైతే చెక్ చేస్తున్నాము. ఇక ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో కొన్ని వివరాలైతే చెక్ చేస్తున్నాము. ఈ విధంగా సర్వే డిపార్ట్‌మెంట్‌కి వేరు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కి వేరు, ఇలా వేరే వేరేగా వివరాలైతే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రెవెన్యూ వన్ ద్వారా ఏంటంటే, మొత్తం రెవెన్యూకి సంబంధించి వివరాలన్నీ కూడా ఒకే దాంట్లో చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. ఉదాహరణకి రెవెన్యూ వన్ పోర్టల్ లేదా యాప్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత, మీరు అందులో ఒక సర్వే నంబర్ అనేది ఎంటర్ చేస్తే, ఆ సర్వే నంబర్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. అంటే గతంలో రిజిస్ట్రేషన్ అనేది ఎవరి పేరున జరిగింది, గతంలో ఎవరి పేరు ఉండేది, దానికి సంబంధించి ఎఫ్ఎంబీ గానీ, ఎల్‌పిఎం గానీ ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి అందుబాటులోకి అయితే వచ్చేస్తాయి. అలాగే ఫ్యూ గతంలో అంటే ఇంతకుముందు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మాన్యువల్‌గా 1 బి అడంగల్లు అయితే ఉండేవి కదా! అవి కూడా మనకి ఆ వెబ్‌సైట్‌లో అయితే యాప్‌లో అయితే కనిపిస్తాయన్నమాట. గతంలో ఎవరి పేరున ఉండేది ఆ భూమి, ఎంతమంది రిజిస్ట్రేషన్‌లు, ఎన్ని సార్లు లావాదేవీలు జరిగాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఆ వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈసీ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెప్పారు కదా! మొత్తం వివరాలన్నీ ఒకే చోట అందిస్తామని. అందుకోసమే రెవెన్యూ వన్ అనేది పెట్టడం జరిగింది. అందుకోసమే ప్రెజెంట్ రెవెన్యూ సిబ్బంది కూడా గ్రౌండ్ లెవెల్‌లో ఒక వర్క్ అయితే చేస్తున్నారు. అదేంటంటే గతంలో మాన్యువల్‌గా రాసినటువంటి 1 బి అడంగాలు, ఏ రిజిస్టర్‌లు ఇవేవైతే ఉన్నాయో అంటే ఆఫ్‌లైన్‌లో ఉన్న చిరిగిపోయే స్థితిలో ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కాన్ చేసి ఆ పోర్టల్‌లోకి అయితే ఉంచుతున్నారు. అంటే ఆ యాప్‌లో అయితే స్కాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వర్క్ అయితే గ్రౌండ్ లెవెల్‌లో అయితే జరుగుతుంది. ఇక రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత అంటే పాత డాక్యుమెంట్లు చిరిగిపోయే రకంగా ఉన్న 1 బిలో అడంగల్ అవన్నీ కూడా స్కాన్ చేసేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిటిజన్స్‌కి మేబీ రెవెన్యూ వన్ అయితే మొత్తం వివరాలన్నీ చెక్ చేసుకోవడానికి అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పలానా సర్వే నంబరు సెర్చ్ చేసినట్లయితే వివరాలన్నీ దాంతో పాటుగా ఆ గ్రామ స్థాయిలో సర్వే నంబర్ మాన్యువల్‌గా గతంలో ఎవరి పేరు మీద ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఒకే చోట తెలుస్తాయి. ఆహ్, క్లియర్‌గా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా రెవెన్యూ వన్ పోర్టల్‌ని అయితే తీసుకురావడం జరుగుతుంది.